దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదవబడిన వాక్యాన్ని ఒకసారి మనము గమనిస్తే వారిరువురిని ఏం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అంటే ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పారు. ఏం చేయాలంట? ప్రత్యేకపరచుడి. ఎందుకు ప్రత్యేకపరచాలి అంటే అది కూడా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది. ఎందుకంట పిలిచిన పని కొరకు. దేనికోసం అంట? పిలిచిన పని కొరకు. ఈ యొక్క వచనములో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే పేర్లు కూడా కనబడుతున్నాయి. బర్నబా అలాగే సౌలు. వీరి ఇరువురిని ఎందుకు పిలిచారు అనేది ఇప్పటికే మనకి అర్థమైపోయి ఉంటుంది. దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆయన యొక్క పని కొరకు. ఆయన యొక్క పని కొరకు పిలిచినటువంటి వారి ఇరువురిని ఏమని చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అంటే నాకు ప్రత్యేకపరచుడి అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఏం చేయాలంట? ప్రత్యేకపరచాలి. ఓకే, ఈ యొక్క పరిస్థితి ఎప్పుడు వచ్చింది? ఈ పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే వాక్యంలో మనకు కనబడుతుంది. ఉపవాసము చేయుచుండగా. ఏం చేస్తున్నారు? ఉపవాసము చేయుచుండగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే ఉపవాసము చేయుచు ఉన్నప్పుడు, ఎప్పుడు ఉపవాసము చేయుచు ఉన్నప్పుడు దేవుడు వారితో ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసములో ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారిని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఉపవాసములో ఉండగా దేవుడు వారిని పిలుచుకొనుచూ ఉన్నాడు. ఉపవాసములో ఉండగా దేవుడు వారిని ప్రత్యేకపరచుడని చెప్పుచూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. గమనించండి, అప్పటికి సౌలు పరిచర్య ఇంకా ప్రారంభించాల. అప్పటికి సౌలు ఇంకా ఏ ప్లేస్కి కానీ వెళ్ళలేదు, ఏ ప్రాంతంలో కూడా సువార్తను ప్రకటించలేదు. గమనించండి, 3వ వచనంలో చదివితే అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆ తర్వాత వారిని పంపిరి. ప్రార్థన చేసిన తరువాత వారిని పంపిరి. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే, కొన్ని విషయాలను దేవుని యొక్క వాక్యము నుంచి గమనించగలిగితే ఉపవాసములో ఉన్నటువంటి శక్తి ఏంటది? ఉపవాసములో ఉన్నటువంటి శక్తి.
ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ఉపవాసము జనరల్గా ఉపవాసం అంటే శారీరకంగా అదేం చేస్తుంది? నీరసం వచ్చేటట్టు చేస్తుంది. ఉపవాసం అంటే శారీరకంగా ఏం చేస్తుంది? నీరసం వచ్చేటట్టు చేస్తుంది. కానీ ఆ ఉపవాసమే మనల్ని ఏం చేస్తుందంట? బలపరుస్తూ ఉంది. ఆ ఉపవాసములోనే బలము అనేది ఉంది. ఆ ఉపవాసములోనే శక్తి అనేది ఉంది. గమనించండి, ఆ ఉపవాసమునకు ప్రార్థన తోడైతే కొంతమంది ఉపవాసం ఉంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు కానీ ప్రార్థనలో ఉండలేకపోతున్నారు. అందరు కాదు, కొంతమంది ఉపవాసము ఉంటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు? ప్రార్థనలో ఉండలేకపోతున్నారు. ఆ ఉపవాసమునకే శక్తి ఉంది, ఆ ఉపవాసమునకే బలం ఉంది అని వాక్యం ఏదైతే చదువుతూ ఉన్నామో, ఆ ఉపవాసానికి ప్రార్థన తోడైతే, ఆ ఉపవాసమునకు ప్రార్థన కలిపితే ఇంకెంత శక్తివంతముగా ఉంటుందో ఆలోచన చేయండి. అంటే ఈ శనివారపు కూడికలు మనందరికీ తెలుసు, ఉపవాస కూడిక అని. కాబట్టి కొన్ని వారాలుగా ప్రార్థన అనేటువంటి అంశం మీద నేను మీకు వాక్యాన్ని వివరిస్తూ వస్తూ ఉన్నాను. ఈ వారం కూడా అలాగే ఉపవాసం అనేటువంటి అంశము మీద, ప్రార్థన అనేటువంటి అంశము మీద నేను మీకు వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అయితే ఈ ఉపవాసం అనేది ఎంత బలమైనది, ఈ ఉపవాసం అనేది ఎంత శక్తివంతమైనది అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఉపవాసం వేరు, తీర్మానం వేరు. గమనించండి, ఉపవాసం వేరు, తీర్మానం వేరు. నాకు ఒక ఆయన ఒకసారి ఒక మాటల్లో ఇలా చెప్తూ వచ్చారు. ఏమన్నారు ఆయన అంటే, ఆయనకి బాగా అంటే బాగా ఏది ఇష్టము అంటే వంకాయ అంటే ఇష్టం అంట. ఆయనకి ఏమి ఇష్టం? వంకాయ అంటే ఇష్టం అంట. ఆయన యాక్చువల్గా విశ్వాసులు కాదు, ఒక బ్రాహ్మణ్. ఆయన ఒక బ్రాహ్మణ్. మరి వారు జనరల్గా నాన్ వెజ్ తినరు కదా. సో ఆయన తినే దానిలో బాగా ఇష్టమైంది ఏదంటే వంకాయ అని చెప్పారు. సరే అని చెప్పి ఒకరోజు ఎప్పుడో ఒక సందర్భంలో కలిసినప్పుడు ఏమన్నా భోజనం చేశారా అని అడిగా. ఏం తినాలండి అన్నాడు ఆయన. ఏమండి అన్న. ఆయన అన్నాడు, ఈరోజు ఇంట్లో వంకాయ కూర వండారు అన్నాడు. నేను అనుకున్నా ఆయనకు వంకాయ అంటే ఇష్టం ఉండదేమో అని. ఇష్టం ఉండదా అన్న. బాబో బలివారే, నాకు ప్రాణం అంటే ఏది అంటే వంటల్లో వంకాయ అన్నారు. మరేంటి అన్న. తినకూడదని నిర్ణయించుకున్నా, ఒక తీర్మానం తీసుకున్నా అన్నాడు ఆయన. మరి ఎలాగా అంటే ఈరోజు పచ్చడి వేసుకుని తినాల్సి వచ్చింది అన్నాడు. ఓకే, ఇది వాళ్ళ యొక్క సొంత నిర్ణయం. దీన్ని ఏమంటారు? ఉపవాసం అంటారు. వంకాయ తినలేదు అంటే ఉపవాసం కాదు ఆయన దృష్టిలో. వంకాయ తినలేదంటే ఏం కాదు, ఉపవాసము కాదు. అంటే కొన్నిసార్లు అది ఆయన అన్నమాట, నా భక్తి జీవితంలో నాకు ఇష్టమైంది ఇది కాబట్టి ఇది దేవుని కోసం నేను విడిచిపెట్టా అన్నట్టుగా చెప్పాడు. ఆలోచన చేయండి సార్. దాన్ని ఉపవాసం అన్నారు. ఓకే, మరి ఉపవాసం అంటే అన్నం మానేసి చపాతీలు, పూరీలు, ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, దాన్ని కూడా ఏమన్నారు? ఉపవాసము అన్నారు. ఉపవాసము అంటే మెయిన్ ఏం చేయాలి అంటే సింపుల్. మన యొక్క పనులను పక్కన పెట్టి కనీసం కొంతసేపు అయినా దేవునితో గడపడం. మనము కొద్ది నిమిషాలు దేవునితో సహవాసం చేయటం, కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడటం. ఆలోచన చేయండి.
అలా చేయలేనటువంటి ఉపవాసము ఏంటి అంటే కేవలం నువ్వు తినేటువంటిది మానటమే అంతే అవుతుంది. అదే ఉపవాసం అవుతుంది. గమనించండి, తినకపోతే దాన్ని ఉపవాసం అని మనం అనుకుంటున్నాం. మరి కొంతమంది తల్లిదండ్రుల మీద కోపం ఇచ్చో, భర్త మీద కోపం ఇచ్చో, భార్య మీద కోపం ఇచ్చో, పిల్లల మీద కోపం ఇచ్చో కొంతమంది వాళ్ళు కూడా అన్నం మానేస్తున్నారు. మరి దాన్ని కూడా ఉపవాసం అనాలా? ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళు తింటలేదు కదా, మరి దాన్ని కూడా ఉపవాసం అనాలా? గమనించండి, ఇక్కడ మనం గమనించవలసింది, గ్రహించవలసింది, ఉపవాసం అంటే కేవలం మనం తినే తిండి మానేయటం ఒకటే కాదు, కానీ దేవునితో సహవాసం, దేవునితో సమయం, దేవునితో మాట్లాడటం, ఇవి మనము చేయగలగాలి. దానిని ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనలో ఒక శక్తి ఉంటుంది. గమనించండి, సౌలు అనేటువంటి ఆ వ్యక్తి ఇంతకుముందు విశ్వాసి అని అంటేనే ఎలా చూసినా ఎక్కడ లేని కోపంతో ఉండేటువంటి వాడు, ఎలా చూసినా వారిని శిక్షించాలి అనుకునేటువంటి వ్యక్తి. కానీ ఒకరోజు దేవుడు ఆ సౌలును దర్శించిన తరువాత ఆ సౌలును దేవుడు ఒకసారి మరి ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత సౌలు జీవితంలో మార్పును మనం చూస్తూ ఉంటాం. సౌలు జీవితంలో గొప్ప మార్పు. ఆ తర్వాత ఆ యొక్క సౌలు జీవితం ఎలా ప్రారంభమైంది అంటే ఉపవాస ప్రార్థనతో ప్రారంభమైంది. ఉపవాస ప్రార్థనతో ప్రారంభమైంది. వారు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ, నేను వారిని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్తే అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అని దేవుని యొక్క వాక్యములో ఈ రాత్రికాల సమయంలో మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము ఒక చిన్న విషయాన్ని ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను మనలందరినీ ఆయన తన చిత్తానుసారముగా ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని యొక్క వాక్యాలు స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే ఆ యొక్క దేవుడు మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, నీవు నేను మనమందరము ఏం చేయాలంట? ఆయన కోసరము నడవాలి, ఆయన కోసరము మనము జీవించాలి, ఆయన యొక్క వాక్యానుసారముగా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఇక్కడ మనము చదివితే 4వ వచనం నుంచి ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూసారా, దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. ఈ యొక్క వచనాన్ని మనము గమనిస్తే ఆయన తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఏం చేసుకున్నాడు? తన కోసము. ఎవరి కోసం? తన కోసము. మనమేమనుకుంటాం?
నువ్వు ఎందుకురా ఈ భూమి మీద ఉన్నావంటే, ఈ లోకంలో నేను నా ఇష్టానుసారంగా బ్రతకటానికి అనేటువంటి వాళ్ళు కొంతమంది, మా అమ్మ నాన్నల కోసం అనుకునే వాళ్ళు కొంతమంది, నా భార్య బిడ్డల కోసం అనుకునే వాళ్ళు కొంతమంది, నా భర్త బిడ్డల కోసం అనుకునే కొంతమంది, ఇలాగో నా కొంతమంది ఆలోచనలు చేస్తూ ఉంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తున్నది, ఆయన మనలను ముందుగా ఏం చేశాడు? తన కోసము నిర్ణయించుకున్నాడు. మనలను తన కోసము నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండాలి. ఎలా జీవించాలంట? ఆయన ఎదుట ఎలా జీవించాలంట? పరిశుద్ధులను నిర్దోషులను. ఈ లోకంలో ప్రస్తుతం మనుషులు ఏమి లేకుండా ఉన్నారంటే ఈ రెండే. చాలామంది ఈ రెండే లేనటువంటి పరిస్థితులు. పరిశుద్ధత లేకుండా పోతూ ఉంది, నిర్దోషంగా జీవించడం అనేది లేకుండా పోతూ ఉంది. కానీ దేవుడు ఆయన ఎదుట మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. దేవుడి యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇంకా ఈ యొక్క వచనాలను కనుక మనం చదివితే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏం చేశాడంట? ఆయన క్రీస్తులో మనలను ప్రేమ చేత ఏర్పరచుకొనెను అని దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే. కొంతమంది ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు ఏమని మాట్లాడుతున్నారంటే, క్రీస్తు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, ఆయన దేవుడని వాక్యంలో ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నాడా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గమనించండి, దేవుని యొక్క వాక్యాలను మీరు గమనిస్తే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏం చేశాడంట? క్రీస్తులో ఆయన ఎలా ఏర్పాటు చేసుకోవడం మనలను? క్రీస్తులో. మరి జగత్ పునాది వేయబడక ముందు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆలోచన చేయండి. చాలామంది ఏమనుకుంటారంటే, భూమి మీద మరియమ్మకు పుట్టిన తరువాత, మరియమ్మ జన్మనిచ్చిన తర్వాత అప్పుడే యేసుక్రీస్తున్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చాడు అని చెప్పుకునేటువంటి రీతిగా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఏం చేశాడు? క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. అందుకనే ఆదాము అవ్వలను దేవుడు నిర్మించినటువంటి ఆ సమయంలో ఆయన దేవుడు మాట్లాడిన మాట, మన స్వరూపములో నరుని చేసేద్దాం. మన అంటే సింగులర్ కాదు, ఏకవచనం కాదు, అది బహువచనం. బహువచనం అంటే ఒకరు కాదు, ఒకరికన్నా ఎక్కువ. ఎవరు అంటే అప్పుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన మనలను సృజించున్నాడు, నిర్మించుకున్నాడు. తన కోసరము ఆయన మనలను ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. సో మనం ఎవరము అంటే దేవుని చేత ఏర్పరచుకొనిన వారము. మనం ఎవరు చెప్పండి? దేవుని చేత ఏర్పాటు చేసుకొనబడిన వారము. ఇప్పుడు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు?
ఎలా జీవించాలంట మనము? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జీవించాలి. ఎలా జీవించాలి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జీవించాలి. మరి ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఆ ప్రకారంగా జీవించాలి, ఆ ప్రకారంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఆ ప్రకారంగా నడుచుకోవాలి అంటే అలా నడుచుకోవడానికి మనకు ఉపవాస ప్రార్థన అనేది చాలా అంటే చాలా సహాయపడుతుంది. ఉపవాస ప్రార్థన ఒకటే మనకేం చేస్తుంది? ఆ ప్రకారంగా జీవించటానికి, నడుచుకోవటానికి సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనమందరము గమనించాలి, గ్రహించాలి అని దేవుని యొక్క మాటను బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటి అంశం మీద నేను మీకు వాక్యం చెప్తున్నప్పుడు ఒక సందర్భాన్ని 2 వారాల క్రితం మీకు జ్ఞాపకం చేశా. ఒక వ్యక్తి యేసే దగ్గరికి వచ్చి, అయ్యా నీ శిష్యులు దెయ్యము వెళ్ళగొట్టలేకపోయారు అని ఆయన వారితో చెప్తే, యేసయ్య విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అని అంటూ ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగితే యేసయ్య ఏమన్నాడు? ప్రార్థన లేక. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. అంటే మనిషికి ఉపవాస ప్రార్థన అనేది ఏం చేస్తుందంట? శక్తినిస్తుంది. అది విశ్వాసములోనైనను ఏం చేస్తుంది? మనకు శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క కార్యాలు జరిగేటట్లుగా ఈ యొక్క ఉపవాస ప్రార్థన అనేది మనకు సహాయపడుతుంది. ఉపవాస ప్రార్థన వలన గమనించండి, యేసయ్య ఒక సందర్భంలో ఒక మాట ఎలా చెప్తా ఉంటాడు. ఏంటి ఆ మాట అంటే మార్కు సువార్త 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో వేయబడమని చెప్పి తన మనసులో ఏం చేయకూడదు? సందేహపడకుండా తను చెప్పినది జరుగుని నమ్మిన ఎడల ఏమవుతుందంట? వాడు చెప్పున్నది జరుగును. వాడు చెప్పున్నది జరుగును. ఎప్పుడు? ఎప్పుడు మనము ఏదైతే పలుకుతున్నామో, ఏదైతే మనము చెప్తా ఉన్నామో అది ఏమవకూడదు? సందేహపడకూడదు. అదేమవకూడదు? సందేహపడకూడదు. ఒకసారి ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు చిన్న సంఘటన ఎలా జరిగింది, చిన్న సంఘటన ఎలా జరిగింది, సేమ్ ఇంచుమించు ఇలాంటి టాపిక్కే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇలాంటి టాపిక్కే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. విశ్వాసము. నువ్వు నమ్మితే, నువ్వు ఏదైతే నీ మనసులో అనుకుంటావో దాన్ని నువ్వు నమ్మి నువ్వు మాట్లాడినప్పుడు అది జరుగుద్ది. అది టాపిక్. అది టాపిక్. అయితే నేను, పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ముగ్గురు ఉన్నాం. ముగ్గురు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడుకుంటూ ఉంటే ఎలా దీనిని మనం ఎలా చేయాలి అంటే ఆయన ప్రాక్టికల్గా ఒక విషయాన్ని చెప్పాడు. ప్రాక్టికల్గా ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, నీ మనసు ఒకటి అనుకో అన్నాడు. సరే ప్రార్థన అన్నాడు. సరే, ఎదుట ఒక కుర్రోడు కూర్చున్నాడు. హాస్టల్లో కుర్రోడు కూర్చున్నాడు. సరే నువ్వు కళ్ళు మూసుకోరా అన్నాం. కళ్ళు మూసుకున్నాడు. బయట కూడా ఏం ప్రార్థన చేయట్లే, గట్టి గట్టిగా కూడా ప్రార్థన చేయట్లే. మనసులోనే ఒకటి అనుకుని, మనసులోనే అనుకుని నువ్వు చేయి, నువ్వు నమ్ము అన్నారు. నమ్ము అంటే అలాగే అనుకుని ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? మనసులో ఏమనుకున్నామంటే, ఇక్కడ కొండను చూసి ఎత్తి ఎక్కడ పడాలి?
సముద్రంలో పడాలనుకున్నాం కదా, మేమేమనుకున్నామంటే ఆ వ్యక్తిని ఎత్తి మంచమే కూర్చోబెట్టాలని ప్రార్థన చేసాం. అలాగే ప్రార్థన చేసాం. అలా ప్రార్థన చేసినప్పుడు వాడికి తెలీదు, వాడి ఇల్లు మంచమే పడ్డాడు. మేము మనసులో ఏమోకుండా వాడికి తెలియదు, ఎందుకు మేము బయటికి మాట్లాడాల, మేము బయటికి మాట్లాడాల, బయటికి చెప్పాల. ఒకవేళ బయటికి చెప్తే ఒక మంచమే పడాలేమో, పడ్డాడని చెప్పేసి అనుకుంటారేమో, మేము బయటికి చెప్పలేదు. అది ఆలోచన చేయండి సార్. ప్రాక్టికల్గా ఇంట్లోనే, హాల్లోనే ఇది జరిగింది. దేవుడు మన విశ్వాసముతో ఏదైతే పలుకుతామో, నమ్మి పలికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ కార్యాలను చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యాలు చెప్తున్నాయి, ఉపవాస ప్రార్థనలో ఏముంది, శక్తి. ఉపవాస ప్రార్థనలో బలం ఉంది. దేవుని బిడ్డలుగా అలాగున మన జీవితంలో ఉండాలి అంటే ముందు ఈ లోకానుసారమైనటువంటి జీవితం కాదు, కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించడం నేర్చుకోవాలి. రోమపత్రికలో 8వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఏంటి పరిస్థితి, చావవలసిన వారే ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదారు. ఏంటంట, ఆత్మానుసారముగా శరీర క్రియలను చంపిన ఎడల ఏమవుతారు, జీవించేదారు. కానీ ప్రస్తుతం చాలామంది యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, శరీరానుసారముగానే ప్రవర్తించేటువంటి వారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, బతుకున్నప్పుడే కదా ఎంజాయ్ చేయవలసింది, ఆరోగ్యం ఉన్నప్పుడే కదా ఎంజాయ్ చేయవలసింది, వయసు ఉన్నప్పుడే కదా ఎంజాయ్ చేయవలసింది. ఇది మానవుని యొక్క ఆలోచన విధానం ఇలా ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుంది, శరీరానుసారముగా మీరు ప్రవర్తించిన వారుగా ఉంటే చావవలసిన వారే ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మనము జీవించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడంట ఆత్మానుసారముగా మనము జీవిస్తూ శరీరానుసారమైనటువంటి క్రియలను మనము ఎప్పుడైతే చంపుతామో, దూరం పెడతాం కాదు, పక్కన పెడతాం కాదు, దాచుకోవటం కాదు, చంపేయాలి. అలా జరగాలి అంటే నీలో ఉపవాస ప్రార్థన అవసరం. ఆ ఉపవాస ప్రార్థన ఆ రీతిగా నీవు జీవించడానికి నీకు సహాయపడుతుంది. ఆ రీతిగా నీవు జీవించడానికి నీకు ఎంతగానో అంటే అది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి జీవితము జీవించడానికి మనం ఏం చేయాలన్నమాట, ఉపవాస ప్రార్థన అనేది మనకు ఎంతో అవసరమై ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యములో కొలసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ అధ్యాయము అక్కడ 15వ వచనం, ఈ వచనం అంటే 13, 14, 15 ఈ 3 వచనాలు మనకి చాలా అంటే చాలా పెద్దవిగా కనబడతాయి. కానీ ఇక్కడ కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, ఈ లాస్ట్ లైన్, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. దేవుడు ఏం చేశాడంట, ఆయన మన యొక్క అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. దేవుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఆయనతో కూడా మనలను జీవింపచేయడు. ఇప్పుడు ఆయనతో జీవింపచేయడం అంటే, ఆయనతో మనము జీవింపజేయటం అంటే అక్కడ దానికంటే ముందు రాయబడినటువంటి విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితంలో ఏమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే, మనము ఆయనకు విరోధముగా జీవించుతున్నటువంటి జీవితము, లేదా మన యొక్క పాపాలు, మన యొక్క దోషాలు, ఇవన్నీ కూడా ఆయనతో జీవింప చేయడానికి అడ్డంగా ఉన్నాయి. ఆయనతో కలిసి జీవించడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడంట, వాటినన్నిటినీ సిలువలో కొట్టివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాడు. ఆయనతో జీవింప చేయబడాలి అంటే, ఆయనతో మనము జీవింప చేయబడాలి అంటే ఆలోచన చేయండి. ఈ లోకములో మన యొక్క అపరాధములన్నీ కూడా ఏమవ్వాలి? క్షమించబడాలి. అపరాధములు క్షమించబడాలి అంటే ముందు ఆ అపరాధములన్నిటిని మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. అలాగన మనం ఎప్పుడు ఒప్పుకోగలుగుతాము అంటే, ఎప్పుడైతే ఆయన బిడులుగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన యొక్క వాక్యానుసారముగా మనం జీవించగలుగుతామో, నడవగలుగుతామో, అప్పుడు అవన్నీ మనం చేయగలుగుతాం. అలాగే చేయాలి అంటే ఉపవాస ప్రార్థన అనేది మానవులైన మనందరికీ చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, కీర్తనకారుడు ఒక మాట చెప్తూ, కీర్తన గ్రంథము 85వ కీర్తన, కీర్తన గ్రంథము 85వ కీర్తన చూడండి, 6వ వచనం చదువుదాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతూ ఉన్నాడు? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఆలోచన చేయండి సార్. ఈ యొక్క వచనాన్ని మనం గమనిస్తే, ఈ వచనాన్ని మనము గమనిస్తే ఏమంటున్నాడంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అంటే మనలను బ్రతికింపవా అని ఆ యొక్క కీర్తనకారుడు కోరుకుంటూ ఉన్నాడు కదా, అడుగుతూ ఉన్నాడు కదా. ఎందుకు? ఒకటే, ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు. ముందు నీ గురించి నువ్వు తెలుసుకొని ఆ తర్వాత నీ గురించి నీవు దేవుని దగ్గర మొర్రపెట్టేవారుగా ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకొని దేవుని దగ్గర నువ్వు దేవుని యొక్క సహాయాన్ని కోరుకునేవారుగా మీరు ఉండాలి. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే ఉపవాస ప్రార్థన. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఏముంది? శక్తి. ఉపవాస ప్రార్థనలో ఏముంది? శక్తి. ఎంత శక్తి అంటే, క్రీస్తుని వెంబడించిన వారిని హింసించాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఉపవాస ప్రార్థన తర్వాత ఏం చేస్తున్నాడు? క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నేను క్రీస్తుని మాత్రం విడిచిపెట్టను అనేటువంటి స్థితి కలిగి ఏం చేస్తా ఉన్నాడు? క్రీస్తు కొరకు ఆయన యొక్క సువార్తలో ముందుకు కొనసాగుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి మన జీవితంలో మరి మన పరిస్థితులు మారాలి అంటే, మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే, మన విశ్వాసం పెంపొందించబడాలి అంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి ఆ పిలుపునకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే, గమనించండి,
మనము కూడా ఆ ఉపవాస ప్రార్థనలు చేయువారుగా, ఉపవాస ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనము కూడా అనుభవించేవారుగా ఉండాలని తెలియజేసే మాటలు ముగించున్నాను. కొద్ది వాక్యము దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ గొప్ప దేవాన్ని గణన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిబిడమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి దేవా ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకొని దేవా రేపు నీ సన్నిధిలో నీ శరీరమును నీ రక్తమును మేము స్వీకరించడానికి తగినటువంటి జీవితాన్ని మేము దేవా నీ సన్నిధిలో ఉండి పరీక్షించుకొని దేవా మా యొక్క పాపాలు ఒప్పుకొని దేవా నీ యొక్క రక్తము చేత పవిత్రపరచబడటానికి, పరిశుద్ధపరచబడటానికి దేవా మాకు ఇచ్చినటువంటి ఈ సిద్ధపాటు సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా చేసినటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థనలను మీరు ఆలకించారు, అందుని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ దేవా ఆ రీతిగా జీవించటానికి దేవా నీ యొక్క సన్నిధిలో ఈరోజు ఉన్న వాక్య ప్రకారముగా దేవా మరి ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఎరిగి ఆ ప్రకారముగా వారు జీవించడానికి సహాయం దయచేసి దేవా నీ మేలుతో నింపి కృప చూపించి దేవా యొక్క సమయంలో సంఘంలో ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్త మీరినటువంటి దేవుడు అందరి విషయాలలో తోడుగా ఉండి సహాయం దయచేయమని, మరి ముఖ్యముగా దేవా మరి సమయంలో మందిరం యొక్క పని కొరకు ప్రార్థన చేయుచున్నాం. దేవా ఆఖరులోకి వచ్చింది, మిగతా ఆ పనులు కూడా త్వరితగతముగా పూర్తవటానికి సహాయం దయచేసి నీ మేలులతో నింపమని, మరి ముఖ్యముగా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ దేవా నీ యొక్క దేవా కృపలో మమ్మల్ని అందరినీ నడిపించమని, ఈ రాత్రి నీ సన్నిధి నుంచి మగురాలు వెలుచు ఉండగా నీ మెండని దేవునితో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్.